ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసుడు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. ఇంతకన్నా సౌందర్యం ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను విష్ణు నివాసం ముందు ఉన్నాను. నేను కడప నుంచి తిరుపతికి వచ్చి తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతికి అయితే చేరుకున్నాను. నాకు 2.5 hours అయితే జర్నీ పట్టింది. పర్ పర్సన్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది విష్ణు నివాసం అండి. ఈ విష్ణు నివాసం వచ్చేసి దేవస్థానం వాళ్ళది. ఇక్కడ ఒక ట్రైన్ ద్వారా వచ్చిన భక్తులు కాకుండా మీకు ఓన్ వెహికల్స్ ఉన్నా, మీరు బస్సులో వచ్చినా, ఫ్లైట్లో వచ్చినా, ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మీరు ఫ్రెష్ అప్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. ఇది కంప్లీట్ ఫ్రీ అండి మొత్తం. ఇక్కడ మీ ఆధార్ కార్డు చూపిస్తే మీకు రూమ్స్ లాకర్స్ కూడా ఇస్తారు. అలాగే సర్వదర్శనం వెళ్లే భక్తులకు అందరికీ కూడా ఇక్కడే టికెట్లు అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో 3 చోట్ల మాత్రమే సర్వదర్శనం టికెట్లు ఇస్తారు. అందులో మొదటిది విష్ణు నివాసము, ఇది రైల్వే స్టేషన్ పక్కన ఉంటది. సెకండ్ వన్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్, ఇది ఎల్బిమెట్ల దగ్గర ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్, ఇది బస్ స్టాండ్ దగ్గర ఉంటది. ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో ఎవరికైతే సర్వదర్శనం టికెట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డుతో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 చోట్లలో ఏదో ఒక చోట వెళ్లి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తే మీకు సర్వదర్శనం టికెట్ అనేది ఇస్తారు. సర్వదర్శనం టికెట్లకి ఫిక్స్డ్ టైమింగ్ అయితే ఉండదు. వచ్చే భక్తులు బట్టి ఎప్పటికప్పుడు టీటీడీ టైమింగ్స్ అనేది మారుస్తూ ఉంటుంది. మీరు ఈసారి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆ టైమింగ్స్ ఎలా ఉన్నాయి అని కనుక్కొని ఆ టైమింగ్స్ కి 1/2 hour ముందే మీరు ఎక్కడైతే రీచ్ అయిపోండి. మీరు తిరుపతిలో ఎంటర్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీ చేతిలో ఏమని వద్దు అనే రిస్క్. ఒకసారి మీ హ్యాండ్ లో ఒరిజినల్ ఆధార్ ఐడి కార్డు ఉంటే మీ శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళాలనుకునే భక్తులందరికీ ఆర్టీసీ బస్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే. నేను నైట్ 8:30కు భూదేవి కాంప్లెక్స్ కి అయితే చేరుకున్నాను. అప్పటికి అలిపిరి మెట్ల మార్గం గుండా ఇచ్చే సర్వేషన్ టికెట్లు అయితే అయిపోయాయి. సరే అని ఇక శ్రీవారి మెట్ల టికెట్ అయితే తీసుకున్నాను. మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు లగేజ్ ఇచ్చేసి మీరు చక్కగా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను శ్రీవారి మెట్ల కొండ పైకి వెళ్ళే స్వామిని అయితే దర్శించుకోబోతున్నాను. ఓం నమో వెంకటేశయ్య. ఇప్పుడు శ్రీవారి మెట్ల నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 గంటలు అవుతుంది. పైకి వెళ్ళేంత వరకు ఎంతో టైం పడుతుంది నేను చెప్తున్న వీడియోలో. శ్రీవారి మెట్లు మొత్తం వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు నేను తిరుపతికి అయితే వచ్చాను, కానీ మొట్టమొదటిసారి నేను శ్రీవారి మెట్ల నుంచి అయితే దర్శనం చేసుకుంటున్నాను. నిన్న నైట్ నాకు 7 o'clock అయితే దర్శనం టికెట్ చిక్కింది. ఇవాళ నైట్ 9 గంటలకు అయితే దర్శనం టైమింగ్ అయితే ఇచ్చారు. ఆ వైకుంఠ వాసుడి నామస్మరణ చేసుకుంటే ఇంకా ముందుకు సాగడమే. ఫస్ట్ టైం మెట్లు ఎక్కడం. ఇప్పుడు వరకు 600 మెట్లు ఎక్కాను, కానీ ఒక్క మెట్ల దగ్గర కూర్చోలేదు. ఎంత ఎనర్జీ నడుస్తున్నా అంటే అంత ఎనర్జీ నడుస్తున్నాను. ఫస్ట్ టైం శివారి మెట్లు ఎక్కడం. చుట్టూ పెద్ద పెద్ద కొండలు. ఇవి సుమారు 2500 మెట్లు ఉన్నాయి. తిరుమలకు చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి దారి. ఈ దారి గుండానే వెంకటేశ్వరుడు వివాహ అనంతరం 6 నెలల కాలం అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమలకు చేరుకున్నాడని ఇక్కడ పురాణాల కథలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాని అయితే ఎవరు చూసిండ్రు, ఎందుకంటే ఇది చాలా పాత సినిమా. సినిమా పేరు వచ్చేసి రంగుల రత్నం. కానీ ఈ పాటను అందరూ వినే ఉంటారు. ఆ పాట ఏంటంటే, నడిరే ఏ జామునో స్వామి నిన్ను చేర దిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను, మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. దయచేసి తక్కువ ఏమైనా పాడింటే క్షమించండి. ఘంటసాల గారు, జానకి గారు చాలా చక్కగా వారి గొంతుతో అయితే మనకు వినిపించారు. నేను పాడిన ఈ లైన్కి అర్థం ఏంటంటే, నడిరేయి ఏ జామును అలివేలు మంగమ్మను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు శ్రీవారి మెట్లపై వేసి 2వ అడుగు అలివేలు మంగాపురంలో వేస్తాడని ప్రతిదీ. నా వెనుక కనిపిస్తున్న షెడ్ ఎక్కడేదండి టికెట్ స్కాన్ చేస్తారు. మనకు భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే టికెట్ ఇస్తున్నారు. వాళ్ళు ఈ ప్లేస్లోకి వచ్చేసి 1200 మీటర్ దగ్గర అయితే మీరు టికెట్ స్కాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు అక్కడ లడ్డు అనేది ఫ్రీగా ఇస్తారు. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకున్న విజయనగర రాజులు
శ్రీవారి మెట్ల గుండా వెళ్లి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ మార్గంలోనే అనేక మార్లు తిరుమలకు చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గోవిందా, ఈ మెట్లేంటి గోవిందా, నిట్టు నిలువుగా పైకి ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎక్కువ మెట్లని ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మెట్లు ప్రారంభమయ్యేది ఇంకో ఎత్తు. ఒక ఇటు పక్క కూడా చూడండి మెటుకులు ఎంత కిందికి ఉన్నాయో. మనం ఇలాంటి మెటుకులు ఎక్కడ చూస్తామంటే అలిపిరి మార్గం గుండా పోతే మనకు మధ్యలో మోకాల మెట్లు అనేవి వస్తాయి. ఆ మోకాల మెట్ల దగ్గర ఇలా చక్కగా పైకి ఉంటాయి. అక్కడ కూడా ఎక్కడం కష్టము. అలాంటి మెట్లు ఇక్కడ 1 2 చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోయింది. ఒకసారి మీరు నా వెనక వైపు బాగా గమనించినట్టయితే ఒక నది పారిన తర్వాత దాని అచ్చులు ఎలా అయితే ఏర్పడతాయో ఆ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం, ఆ రమణీయం చాలా మనకు మనసుకు ఆకట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది కూడా. అలిపిరి మెట్ల మార్గం గుండా పోతే మనం మధ్యలో జింకలని కొన్ని జంతువులు ఆలయాలన్నీ చూసుకుంటూ పోతాం. కానీ ఈ శ్రీవారి మెట్ల మార్గం గుండా వచ్చే వరకు అయితే మధ్యలో తినడానికి ఫుడ్ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ చూడండి మెట్లు ఎంత పైకి వంపు తిరిగి ఉన్నాయో. కింద స్టార్ట్ అయినప్పుడు 600 మెట్లకు ఎక్కడే కానీ కూర్చోకుండా ఆకోకుండా ఫాస్ట్గా అయితే పైకి ఎక్కేసాను. తర్వాత నుంచి 10 మెట్లకి 15 మెట్లకి కూర్చుంటా ఉన్నాను. ఏడ్చి బాగా లాస్ అవుతున్నాను. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ నాకు ఇంకా కొత్త ఉత్సాహం వస్తుంది. అమ్మాయ్యా ఎంగంట ఏడుకొండ వాడ ఎంగంట గోవిందా, మొత్తానికి 2300 మెట్టు కాడికి అయితే వచ్చేసాను. ఇంకా 88 మెట్లు ఉంటాయి పైకి. ఎందుకంటే పైకి కొండపైకి ఎంత తొందరగా చేరుకుంటే అంత తొందరగా స్వామిని అయితే దర్శించుకోవచ్చు అని తెలియని కొత్త ఉత్సాహంతో అయితే ముందుకు సాగిపోతున్నాను. మొత్తానికి అయితే గమ్యాన్ని చేరుకున్నాను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద. మొత్తానికి పైకి అయితే వచ్చేసాను. నేను ఇలా శ్రీవారి మెట్ల నుంచి రావడము చాలా బాగా అనిపించింది. ఫస్ట్ 11 గంటలకి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 గంట అవుతుంది. 2 అవర్స్ నేను పైకి అయితే వచ్చేసాను. మొత్తం ఎంత బాగుంది ఇక్కడ.